హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కార్తిక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక బిర్యానీని టేస్ట్ చేయబోతున్నాను అండ్ దట్ ఈజ్ నిజాం ట్రెడిషనల్స్ చికెన్ జాఫ్రానీ బిర్యానీ. సో ఈ బిర్యానీ తిని దాని టేస్ట్ ఎలా ఉందో ఐ టెల్ యూ. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. Ta-da! So this is the Mehboob biryani. సో దీని ప్యాకేజింగ్ చూసావు కదా, ఈ బాక్స్ లో బిర్యానీ ఉంది. సో అండ్ దిస్ ఈజ్ టోటల్లీ ఫుల్లీ ప్యాక్డ్ అనమాట. నీట్ గా మనకి ఒక వాటర్ బాటిల్ అండ్ ఇందులో కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఐ విల్ అన్పాక్ దిస్ అండ్ ఐ షో యూ వాట్ ఈస్ ఇన్ ఇట్. సో ఈ ప్యాకేజ్ ఒక 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు మనకి. అండ్ చూసారా, హ్యాండ్ శానిటైజర్. దిస్ ఇస్ మంచి గుడ్. సో చేస్తే టోటల్గా సీల్ చేసి మరీ ఇచ్చారు. And we got this plates. So చాలా ఐటమ్స్ ఉన్నాయి. సలాడ్, I think roti. So ఇది and this is dahi chutney, fried chicken, bagara baigan, or something like zafrani firni. Actually ఇదంటే నాకు ఏంటో తెలియదు, బట్ చూద్దాం ఏంటో. పాన్ కూడా ఇచ్చారు. And this is our biryani. So let's open this. Oh, parts all heavy on it. Ta-da! Okay, let's go. And ta-da! Biryani. So let's open this packet. So seal it in maida to. తీస్తే కానీ వచ్చేలా లేదు. ఓకే, దమ్ బిర్యానీ. సో బాగుంది. సరే, ఇది మనకి స్పూన్స్ ఇచ్చారు, అది చూడలేదు. వాట్ ఈస్ దిస్? తడా, ఇది స్పూన్ ప్రొవైడ్ చేశారు మనకి. సో ఫ్రానీ చికెన్ బిర్యానీ. చూడ దిస్ పీసెస్ నీట్గా ఉన్నాయి. కూల్, బాగుంది, చాలా బాగుంది. ఇట్లా ఇంకా ఏమి ఇచ్చారంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన చాలా బాగుంది. ఓకే, వెట్ వైప్స్ ఇచ్చారు. అండ్ కాటన్ టిష్యూ ఇచ్చారు. పాస్ అండ్ టూత్ పిక్ ఇన్ని ఘనం ఇచ్చేసారు. దిస్ ఇస్ నిజంగా చాలా బాగుంది. వీళ్ళు పంపించిన ఈ విధానం నాకు చాలా బాగా నచ్చింది. లైక్ స్పూన్స్, వుడెన్ స్పూన్స్ అని అన్ని రీసైకబుల్. సో లెట్స్ హ్యావ్ దిస్ బిర్యానీ నౌ. సో లెట్స్ స్టార్ట్ దిస్ బిర్యానీ ఫస్ట్. ఏంటిది? ఓకే, బైట్ చాలా బాగుంది. ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్ద అవసరం లేదు. బిర్యానీ వచ్చేంత చాలా. ప్లాస్టిక్ ప్లేట్స్ ఆల్సో. ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా కాదు, వార్మింగ్. ఫస్ట్ ఇది విత్ సలాడ్. ఈ ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారు. క్యారెట్, ఆనియన్, కీరా అండ్ బీట్రూట్ అండ్ లెమన్. సో మన కర్రీస్ ఏమో చేద్దాం అసలు. ఐ ట్రై దిస్ బగారా బైగన్. బగారా బైగన్ ట్రై చేద్దాం. కొద్దిగా ఫస్ట్ బగారా బైగన్ అండ్ ఫ్రైడ్ చికెన్.
So then we got the zafrani sweet, zafrani firni. ఇది ఎలా ఉందంటే బాసుంది ఉంటుంది కదా, సో అట్లా ఉంది ఇది బాసుంది లాగా. అండ్ మమ్ము వి గాట్ ఫర్ 2 that. యాక్చువల్లీ బిర్యానీ సర్వ్స్ 2 అనమాట. రుమాలి రోటీ, అసలు మనం దీన్ని ఓపెన్ చేసుకొని తినేసరికి గంట పట్టేలా ఉంది. మొత్తం దాన్ని అంతలాగా ప్యాకింగ్ చేసి పెట్టారు. డోంట్ నో వీళ్ళు ఎన్ని రుమాలి రోటీ ఇచ్చారో తెలియదు. I think 2, yeah, serves 2 కాబట్టి 2 రోటీ ఉంది. దాంతో తిన్నా కూడా మన వల్ల కాదు. But let's have a taste. We'll try and I'll tell you. Bagara baigan. గుడ్, పర్లేదు. మనకి నార్మల్గా బయట రెగ్యులర్గా దొరికే బగారా బైగన్ ఉంటుంది కదా, సేమ్ టేస్ట్ ఉంది. స్పెషల్ ఏం లేదు. గోబీతో ఫ్రైడ్ చికెన్, ఐ థింక్ ఇది బోన్లెస్ అనుకుంటా. బాగుంది. ఫ్రైడ్ చికెన్ అయితే చాలా బాగుంది, మంచి ఫ్లేవర్ లాగా ఉంది. నీట్గా పిచ్చి పిచ్చి గరగా పోతుంది. క్రేజీ ఫ్రైడ్ చికెన్ బాగుంది. లెట్స్ హావ్ బిర్యానీ. టైమ్ టు టేస్ట్. So here comes the biryani, the favorite for all. Biryani. So ఆర్డర్కి మనం బిర్యానీ వేసుకోవడానికి స్పూన్తో సహా ఇచ్చారంటే చూడండి. దిస్ ఇస్ గుడ్. వెళ్దామా? ఇవి కూడా, దిస్ ఇస్ బోన్లెస్ బిర్యానీ యాక్చువల్లీ. క్రేజీ ఉంది పీస్ అయితే. బాగుంది. మనకి వీళ్ళు ఇచ్చింది బోన్లెస్ బిర్యానీ. పీస్ కూడా జ్యూసీగా మంచిగా, అసలు ఆ టేస్ట్ నీకు ఎలా ఉంటుందంటే ఒక మసాలా తగిలినట్టు. బిర్యానీ వాజ్ ఆల్సో గుడ్. బిర్యానీ కూడా బాగుంది. ఇది దమ్ బిర్యానీ కదా, సో అందుకే నీకు ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేసింది. సో రైస్ మంచి ఫ్లేవర్డ్ రైస్ ఉండేది. పీస్ మాత్రం కొంచెం జ్యూసీగా క్రేజీ ఉంది. సో బిర్యానీ వచ్చేసి ఇది మలక్పేట్ నుంచి వచ్చింది అనమాట. ఇది మనం ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకున్నా కూడా వాళ్ళు డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ మీ కింద నేను మలక్పేట్ లొకేషన్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్, యూ కెన్ ఆల్సో ఆర్డర్ ఇన్ వాట్సాప్ ఆల్సో. మీరు వాట్సాప్లో టెక్స్ట్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నాకు ఈ బాటిల్స్ బాగా నచ్చాయి అసలు.
టోటల్గా మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి అక్కడికి టిష్యూస్తో సహా టోటల్గా వాళ్ళదే అంతా. బిర్యానీ అయితే క్రేజీ ఉంది. అండ్ అందులోనూ దిస్ ఈజ్ నిజామ్స్ బిర్యానీ. ఆ టైప్ ఆఫ్ ట్రెడిషనల్తో చేయడం వల్ల మనకి ఈ టైంలో ఎలాంటి టేస్ట్తో బిర్యానీ దొరుకుతుందంటే మేబీ గుడ్ అని చెప్పుకోవాలి ఇది. బట్ ఇది ఎంత ట్రెడిషనల్గా ఎంత నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారో దాని వర్త్ కూడా అంతే ఉంది. యూ విల్ బి గెటింగ్ దిస్ వన్ ఫర్ 1000 రూపీస్ ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్. బట్ ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. ఎందుకంటే టేస్ట్ రెగ్యులర్ దమ్ బిర్యానీ, మన హైదరాబాదీ రెగ్యులర్ దమ్ బిర్యానీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రతి ఒక్కటి బోన్లెస్ చికెన్ యూజ్ చేశారు. నాకు బాగా నచ్చింది ఈ చికెన్ ఫ్రైడ్ చికెన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో ఒక టైప్ ఎట్లుందంటే ఇది చికెన్ పకోడీ ఉంటుంది కదా, అలా ఉంది. దహీ కి చట్నీ ట్రై చేద్దాం ఒకసారి. దిస్ ఈస్ దహీ కి చట్నీ, లైక్ రైతా అనమాట మళ్ళా చెప్పుకోవాలంటే. రైతా ఎక్కడైనా పెరుగులాగే ఉంటుంది కదా. బట్ నాకు తర్వాత ఏంటంటే ఇది టోటల్గా స్వీట్ కర్డ్ అయితే మరీ స్వీట్గా ఉంది, చాలా స్వీట్గా ఉంది. దాని కర్డ్ అనేది అవసరం లేదు, ఒక లస్సీ అనుకోవచ్చు. లస్సీలో మనకు ఆనియన్స్ వేసి ఇచ్చారన్నమాట. మరి హెవీ స్వీట్గా ఉంది కర్డ్ అయితే. కర్డ్లో ఫ్రైడ్ చికెన్ ఉంది, డెడ్లీ. సో ఐఎమ్ డన్ విత్ ద ఫుడ్ నౌ. క్వాలిటీ బాగా మెయింటైన్ చేశారు అని చెప్పుకోవాలి. సో మన క్లాస్లో మిగిలిపోయింది మెహబూబ్ జాఫ్రాన్ ఫిర్నీ అంట. అది సూపర్ బాసుంది టైప్ ఉంది. అండ్ బాసుంది టైప్లో ఎట్లా అంటే లైక్ ఓల్డ్ సిటీ స్టైల్ అంటారు చూసారా, ఆ టైప్ ఉంది ఇది. బాగుంది, గుడ్. ఫైనల్లీ మన ఫేవరెట్ పాన్, 2 పాలు ఇచ్చారు. పాన్ క్రేజీ ఉంది. ఫైనల్గా వీళ్ళు ఇచ్చిన అవుట్లుక్ మాత్రం క్రేజీగా ఇచ్చారు. ప్యాకేజీ అది అంతా ప్లేట్స్ ఆఖరికి స్పూన్స్తో సహా మనకి ఇచ్చారు. సో అంత బాగుంది. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి బగారా బైగన్ రెగ్యులర్ టేస్ట్, ఫ్రైడ్ చికెన్ వాజ్ గుడ్. ఫ్రైడ్ చికెన్ చాలా బాగుంది. అండ్ బిర్యానీలో మనకి మంచిగా బోన్లెస్ బిర్యానీ మంచి ఫ్లేవర్డ్ రైస్తో ఇచ్చారు. బిర్యానీ బాగా ఆ మసాలా ఫ్లేవర్ అనేది నీట్గా మనం తిన్నప్పుడల్లా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి, బిర్యానీ తిన్న సాటిస్ఫాక్షన్. అంత బాగుంది. అండ్ జఫ్రానీ ఫిర్నీ ఈస్ గుడ్. కర్డ్ మాత్రం అస్సలు బాగాలేదని చెప్తాను, ఎందుకంటే లస్సీలో మిరపకాయలు పచ్చిమిర్చి లేసి దాని చట్నీ అని దహికా చట్నీ అని చెప్పేసి అన్నారు. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మనం ఫుడ్ ప్యాకెట్ తెచ్చుకుంటే, వాళ్ళు ఇచ్చిన ప్యాక్ తెచ్చుకుంటే ఇక్కడే కూర్చొని తిని హ్యాండ్ వాష్ కూడా చేసేసుకోవచ్చు ఇక్కడే. సో అంత క్లియర్గా సెటప్ ఇచ్చాడు మొత్తం మనకి. సో ఓవరాల్గా దిస్ వాజ్ గుడ్. సో ఇఫ్ యూ వాంట్ టేస్ట్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్, నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. డూ కాల్ అండ్ ఆర్డర్ చేసుకోండి. ఒక 3 మెంబర్స్కి అయితే సరిపోతుంది. యాక్చువల్గా 2 మెంబర్స్ అన్నాడు, సర్వ్స్ 2 అన్నాడు కాబట్టి మనకి రోటీ ఇంకా చికెన్ ఫ్రైడ్ చికెన్
ఈ విత్ బిర్యానీతో కలిపి. సో పాట్ చూసావు కదా ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్దగా ఉంది. అండ్ పాట్ ఫుల్గా రైస్ ఇచ్చాడు, పీసెస్ కూడా అలాగే ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు ఈజీగా 2 to 3 మెంబర్స్ అయితే తినేయచ్చు, ఫుల్ఫిల్గా తినవచ్చు, కడుపు నిండిపోద్ది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు, బిర్యానీ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.